హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లంగా జాకెట్ ఎలా కుట్టాలో చూసుకుందాం. ఫస్ట్ నేర్చుకునే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, నాకు కూడా సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నేను లంగా జాకెట్ 2 శారీస్తో చేస్తున్నానండి. ఇవి 2 శారీస్. వీటిల్లో నేను ఓన్లీ 2 లంగా జాకెట్లు, 2 బ్లౌజులు అలా ఒక పీస్ కూడా వేస్ట్ చేయట్లేదు. అండ్ నేను లైనింగ్ క్లాత్ సేమ్ బ్లూ కలర్ మ్యాచింగ్ లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇది బ్లౌజ్ కోసం. ఫస్ట్ మనం బ్లౌజ్ కుట్టడం చూసుకుందాం. బ్లౌజ్ని నేను 4 ఫోల్డ్స్ పెట్టుకున్నాను. 4 లేయర్స్ క్లాత్ని 4 లేయర్స్గా మర్చుకోండి. నెక్స్ట్ నేను పెట్టిన మెజర్మెంట్స్ వచ్చేసి 5 to 7 years బేబీస్కి సరిపోతాయండి. ఎవరైనా సరే, ఇంకా మీకు ఏమన్నా బేబీ బాగా హైట్ ఉంది, బాగా వెయిట్ ఉంది అని అంటే ఒక 1/2 inch 1 inch ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఫస్ట్ షోల్డర్ వచ్చేసి 5.5 inches పెట్టుకుంటున్నాను. ఆర్మ్స్ వచ్చేసి 4.5 inches పెట్టేసుకున్నాను. నెక్స్ట్ 7 inches చెస్ట్ లెంత్ పెట్టేసుకుంటున్నాను, అంటే సంఖ భాగం నుంచి ఉండే లెంత్. నెక్స్ట్ నడుము లెంత్ వచ్చేసి 6.5 పెట్టుకున్నాను, అంటే 1/2 inch డిఫరెన్స్తో పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి 7 inches మళ్ళీ కింద వైపు పెట్టేసుకున్నాను. నేను బ్లౌజ్ వచ్చేసి చాలా లాంగ్ కుట్టట్లేదు, చిన్న బ్లౌజే కుడుతున్నాను. మీకు లాంగ్ కావాలంటే ఇంకెక్కువ పెట్టేసుకోండి. నేను షోల్డర్ వచ్చేసి 3 inches పెట్టుకున్నాను. నెక్స్ట్ నెక్ డీప్ వచ్చేసి నేను 4 inches ఇస్తున్నాను. అప్పుడు చిన్నపిల్లలకి 4 inches చాలా ఎక్కువ అండి. ఎంత లావు ఉన్నా కూడా 4 inches అయితే చాలా సరిపోతాయి. నాకు తెలిసి 5 to 7 years బేబీస్కి అయితే ఈజీగా సరిపోతాయి. నెక్స్ట్ నేను డ్రా చేసేసుకుంటున్నాను ఆర్మ్స్ని, ఇవన్నిటిని. ఈ మెజర్మెంట్స్ మీరు ఫాలో అయితే మీకు కుట్టడం వస్తే సరిపోతుందండి. జస్ట్ మీకు మిషన్ కుట్టడం వస్తే సరిపోతుంది. మెజర్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తే మీకు వచ్చేస్తుంది. ప్లస్ నేను 2 inches ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను లోపల, ఎందుకంటే పిల్లలు ఒకసారి లావు అవుతారు, ఒకసారి సన్నగా అవుతారు, చెప్పలేం కాబట్టి. సో ఆ 2 inches లెంత్ తీసుకున్నాను. నాకు హైట్ ఎంత కావాలి అని అంటే నేను ఆర్మ్స్ దగ్గర నుంచి 11 inches హైట్ పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే 17 వరకు 20 వరకు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే నేను చిన్న బ్లౌజ్ కుడుతున్నాను. నాకు షార్ట్ బ్లౌజ్ ఇష్టము, అందుకే షార్ట్ బ్లౌజే కుడుతున్నాను బేబీకి. మీకు కావాలంటే లాంగ్ బ్లౌజ్ కుట్టుకోవాలి అని అనుకుంటే దయచేసి 16 to 17 inches వరకు పెట్టేసుకోండి. దానివల్ల ఈజీగా ఉంటుంది, అంటే లాంగ్ బ్లౌజ్ వస్తుంది, అంటే కరెక్ట్గా మనకి కింద లంగాకి ఉండే పట్టీలు కూడా కనపడకుండా ఉంటాయి. సో మనం షేప్ వైజ్గా కట్ చేసేసుకున్నాము. సో షేప్ వైజ్గా కట్ చేసేసుకోండి. అండ్ కింద వైపు వచ్చేసి కొంచెం కార్నర్లో కొంచెం పైకి తీసుకోండి, అప్పుడు మీకు షేప్ కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్కి. ఇది బ్లౌజ్కైనే కాదు, డ్రెస్లకైనా కూడా కంపల్సరీ. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను డ్రెస్ ప్యాటర్న్ చూపిస్తానండి. అండ్ ఇది మనం కరెక్ట్గా ఎక్కడైతే లైన్, అంటే కరెక్ట్ మెజర్మెంట్ లైన్స్ నేను 4 వైపులా గీసుకుంటున్నాను, ఎందుకంటే మనం చెప్పలేం మనం టర్న్ చేసినప్పుడు క్లాత్ ఎటువైపు వస్తుంది ఏంటి అనేది. ఇంకా మళ్ళీ కొలుచుకునే కంటే ఫస్టే మనం ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి. కుట్టేటప్పుడు మనం తిప్పి టేప్ని పెట్టుకొని ఊరికే చూడాల్సిన పని ఉండదు. డైరెక్ట్ ఈ లైన్ మీద ఒక లైన్ స్టిచ్ ఇచ్చేసామనుకోండి, కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసినట్టే. ఇంకా మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేయనక్కర్లేదు దాంట్లో. అందరు ఏం చేస్తారంటే 2 inches ఎక్స్ట్రా పెట్టేసుకొని మళ్ళీ కరెక్ట్ సైజ్ ఎక్కడుంది అనుకుంటూ మళ్ళీ కుట్టిన తర్వాత మార్క్ చేసుకుంటూ చాలా కష్టపడుతూ ఉంటారు. అది చాలా కష్టం అవుతుందండి, దానికంటే ఇదే బెస్ట్. ఇక్కడ నేను కింద వైపు కార్నర్లో కొంచెం ఒక 1/2 inch పైకి కట్ చేసుకుంటున్నాను, దానివల్ల మంచి షేప్ వస్తుంది. ఇక నెక్స్ట్ నేను బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి నేను వేరే డిజైన్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను 4 inches డీప్ తీసుకున్నాను కదా నెక్. అండ్ మనం ఆర్మ్స్కి కూడా ఫ్రంట్ పార్ట్కి 1/4 inches లోపలికి తీసుకోవాలండి, లోపలికి కట్ చేసుకోవాలి. ఇది డ్రెస్లకైనా బ్లౌజెస్కైనా దేనికైనా ఇది కంపల్సరీ, ఎందుకంటే ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి కదా మనకి చేతి దగ్గర, ఆ ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ నేను డిజైన్ వచ్చేసి నార్మల్ డిజైన్ ఇస్తున్నాను. మీకు కావాలంటే ఏ డిజైన్ అయినా ఇచ్చుకోవచ్చండి, దీనికి వక్రం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. డైరెక్ట్ మీరు క్లాత్ని టర్న్ చేస్తే సరిపోతుంది, అది కూడా లైనింగ్ క్లాత్నే టర్న్ చేసేస్తే సరిపోతుంది. అది ఈజీగా నీట్గా ఓవర్లాక్ కూడా అవసరం లేకుండా ఎలా కుట్టుకోవాలో నేను ఇందులో చూపించేస్తాను. దాన్ని ఫాలో అయిపోయారనుకోండి మీకు ఓవర్లాక్ కూడా అక్కర్లేదు. సో ఇది నా ఫ్రంట్ పార్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది సెకండ్ వచ్చేసి ఇది బ్లౌజు బ్యాక్ పార్ట్ అండి.
బ్యాక్ పార్ట్కి నేను జస్ట్ ఏంటంటే ఒక 1 ఇంచ్ వదిలేసి కిందకి రౌండ్గా షేప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ కొంచెం ఫ్యాషన్ కదా, సో రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. నేను హుక్స్ పెడతాను, బ్యాక్ హుక్స్. కాకపోతే ఫస్టే నేను కట్ చేయట్లేదు వాటిని. మనం అంతా కుట్టుకున్నాక లాస్ట్లో కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈజీగా ఉంటుంది. బటన్ హోల్డరు, బటన్స్ పెట్టడానికి పట్టి అవన్నీ ఈజీ అవుతాయి అన్నట్టు. అంటే అలాగే మీ రౌండ్ షేప్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, అంటే బ్యాక్ నెక్ డిజైన్ డిస్టర్బ్ అవ్వదు. సో ఇప్పుడు మాత్రం కట్ చేయకండి. అది చాలామంది ఇప్పుడు కట్ చేసి మళ్ళీ లైనింగ్ క్లాత్ని బ్లౌజ్కి అటాచ్ చేసి తర్వాత టర్న్ చేసి మళ్ళీ హుక్స్కి సపరేట్గా పట్టి పెట్టి అదంతా చాలా బిగ్ ప్రాసెస్ అవుతుంది. ఇదైతే మీకు షార్ట్ అండ్ స్వీట్గా ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ నేను బ్యాక్ పార్ట్ని ఫస్ట్ పెట్టేసుకున్నాను. ఇది నా క్లాత్ నేను రైట్ సైడే పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే నేను టర్న్ చేసేస్తాను. నేను ఇక్కడ మనం ఏ కష్టమో పడకనక్కర్లేదు. మీరు ఏ డిజైన్ అయినా, ఏ నెక్ డిజైన్ అయినా ఈ మెథడ్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవెన్ లైనింగ్ డ్రెస్సెస్ అయినా ఈజీగా, మీరు ఏ నెక్ డిజైన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. వక్రం పెట్టాల్సిన పని ఉండదు, మీకు పెద్దగా కష్టపడే పని లేకుండా ఈజీగా మీకు నెక్ డిజైన్ వచ్చేస్తుంది. సో ఇలా నేను నీడిల్స్తోని ఎటు కదలకుండా క్లాత్ని పర్ఫెక్ట్గా పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. నీడిల్స్ లేని వారు ఏదైనా పెద్ద సూదితో పెద్ద టాకాలు వేసుకుంటూ వెళ్ళండి. అంటే అక్కడక్కడ ఒక పెద్ద కుట్లు వేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఆగిపోతుంది. ఎప్పటికైనా నీడిల్స్ ఈ కుట్టుతోనే పెట్టుకోండి, ఎందుకంటే లైనింగ్ క్లాత్ మనం నమ్మలేము, ఒక్కోసారి కదిలిపోతూ ఉంటాయి. నాకైతే చాలా కంఫర్టబుల్, నేను నీడిల్సే ఎక్కువ యూస్ చేస్తాను, ఇది ఈజీగా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్కి వస్తున్నాను. హ్యాండ్స్కి నేను 4 ఫోల్డ్స్ తీసుకున్నాను. అండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం పిల్లలకి 5 ఇంచెస్ పెట్టనక్కర్లేదు, బట్ నేను 5 ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నానంటే నేను బార్డర్లో ఒక చిన్న షేప్ తీసుకోవడానికి. మామూలుగా మీరు ఎవరన్నా మామూలు క్లాత్ పెట్టే వాళ్ళైతే దయచేసి 4 ఇంచెస్ తీసేసుకోండి. కరెక్ట్గా మీకు 3.5 ఇంచెస్ లెంత్లో హ్యాండ్ వచ్చేస్తుంది. సో ఇంత 5 ఇంచెస్ తీసుకోవాల్సిన పని లేదు మీకు. సో పై వైపున నేను 5 ఇంచెస్, కింద 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక లాస్ట్కి కొంచెం క్రాస్గా లైన్ గీసేసి క్లోజ్ చేసేస్తున్నాను. అది ఇక మీ లెంత్ అంటారా, మీకు ఒకవేళ లెంత్ ఎక్కువైనా కూడా నో ప్రాబ్లం, మనం కుట్టేశాక కట్ చేసేసుకోవచ్చు. కానీ లెంత్ మాత్రం తక్కువ కాకుండా చూసుకోండి, ఎందుకంటే ఆర్మ్స్కి ఎంత పెట్టామంటే మనం సంఖ భాగానికి ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా ఉండాలి హ్యాండ్. ఇక్కడ ఏంటంటే నేను శారీలో ఇలా డిజైన్ ఉంది కదండి, కింద బార్డర్కి మీరు చూస్తున్నారు కదా శారీలో, ఆ డిజైనే నేను యాజ్ ఇట్ ఈజ్ దాని మీద కుట్టుకుంటాను. అంటే నాకు ఆ డిజైన్ ఎలా ఉందో అలాగే హ్యాండ్ ఎండింగ్ కావాలన్నట్టు. సో అందుకనే నేను 5 ఇంచెస్ పెట్టుకున్నాను. సో మీకు ఇలా డిజైన్ అక్కర్లేని వాళ్ళు దయచేసి మీరు 3.5 ఇంచెస్ పెట్టుకుంటే 4.5 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది. 4 ఇంచెస్ సరిపోతుంది చిన్నపిల్లలకైతే. సో ఇది కూడా నేను అపోజిట్ సైడ్, అంటే రైట్ సైడే నేను పెడుతున్నాను. అంటే మనం కింద వైపు కదా లైనింగ్ ఇస్తాం యాక్చువల్గా, కానీ కాదండి, నేను అపోజిట్ సైడే పెడుతున్నాను. చూసారు కదా, అపోజిట్ సైడే పెట్టేసి నాకు బార్డర్ షేప్ ఎలా ఉందో ఆ షేప్ ప్రకారమే నేను కుట్టేసుకున్నాను. లైట్గా అక్కడక్కడ చిన్న కట్టింగ్స్ ఇస్తాను, ఎందుకంటే ఫోల్డింగ్స్ ఈజీగా నీట్గా అందంగా రావడానికి మనం క్లాత్ టర్న్ చేసినప్పుడు. చూడండి ఇప్పుడు నేను క్లాత్ టర్న్ చేసేస్తున్నాను. సో ఎటువంటి కష్టం లేదు, సింపుల్. నాకు ఏ డిజైన్ అయినా, ఎన్ని వంకలైనా జస్ట్ లైనింగ్ క్లాత్ని టర్న్ చేయడంతో నాకు ఈజీగా ఏ డిజైన్ అయినా వచ్చేస్తుంది. ఇంకా మీరు దీనికి ఈ హ్యాండ్కి చిన్న ఏవైనా హ్యాంగింగ్స్ వేలాడదీసినా కూడా చాలా బాగుంటాయండి. సో అవి వేలాడదీసినా కూడా చాలా అందంగా కూడా కనిపిస్తాయి. చూడండి ఇలా 2 హ్యాండ్స్ నేను రెడీ చేసుకున్నాను. అందరు ఏంటంటే ఇక్కడ 2 హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు దయచేసి మనకి ఫ్రంట్ హ్యాండ్కి కొంచెం లోతుకి కట్ చేయాలి. ఎప్పుడైనా హ్యాండ్స్ అంతా రెడీ అయిపోయాక లాస్ట్లో ఇది కట్ చేసుకోండి. ఆ లోతుకి కట్ చేసేటప్పుడు 2 క్లాతులు అపోజిటే ఉండాలి. మీరు రాంగ్ సైడ్ పెట్టినా రైట్ సైడ్ పెట్టినా కూడా అపోజిటే చూస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సీదా మాత్రం పెట్టకూడదు, ఒకదాని మీద ఒకటి. ఇలా పెట్టేసుకొని కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా ఒక చిన్న స్లైట్ లైన్ గీసేసుకుంటే మీకు హ్యాండ్ లోపలికి కట్ అయిపోయినట్టే. అంటే ఇది ఫ్రంట్ పార్ట్కి మనం యూస్ చేయాలి. ఇది లోపల వైపుకి కట్ అయిన పార్ట్ని మనం ఫ్రంట్ పార్ట్కి మాత్రమే యూస్ చేయాలి.
ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అవి రాకుండా ఉండడానికి, కరెక్ట్గా ఫిట్ అవ్వడానికి ఈ పని చేస్తామన్నట్టు. ఇది డ్రెస్సెస్కి కూడా ఇదే వర్తిస్తుందండి. ఈవెన్ ఏ బ్లౌజెస్కైనా వెయిట్కైనా ఇదే వర్తిస్తుంది. సో నెక్స్ట్ నేను ఫ్రంట్ పార్ట్ అన్ని నీడిల్స్ పెట్టుకొని పర్ఫెక్ట్గా నేను ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ డౌన్ సైడ్ మాత్రం కొంచెం వదిలేస్తాను. మిగిలినవన్నీ కరెక్ట్గా నేను స్టిచ్ వేసుకున్నాను అదే లైన్ మీద. సో అలా డౌన్ సైడ్ మాత్రం షోల్డర్స్ మాత్రం కొంచెం వదిలేసుకొని మిగిలినవన్నీ నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను చిన్న చిన్న కట్టింగ్స్ ఇచ్చేస్తాను, ఎందుకంటే మనం క్లాత్ టర్న్ చేసినప్పుడు ఏ ఇబ్బంది ఉండకుండా. సేమ్ వాస్కోట్కి కూడా నేను ఇదే ఫాలో అయింది. సో ఈ టిప్ ఇక్కడ కూడా ఫాలో అవ్వచ్చు మీరు. సో ఇలా నేను క్లాత్ అంతా టర్న్ తీసేసుకున్నాను. టర్న్ చేసేసిన తర్వాత మీరేంటంటే పైనుంచి టర్న్ అయ్యాక పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ ఇచ్చేసేయండి. అప్పుడు క్లాత్ కరెక్ట్గా అనుగుతుంది. ఇలా మొత్తం టర్న్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ ఇచ్చేసేయండి. కరెక్ట్గా నెక్ డిజైన్ కానీ అవన్నీ కరెక్ట్గా మీకు ఏ షేప్ అంటే ఆ షేప్ నెక్ డిజైన్ ఈజీగా వస్తుంది. సో అన్నీ ఎండింగ్ అంటే చాలా ఎండింగ్లో ఇవ్వాలండి. ఒక స్టిచ్, ఒక లైన్ స్టిచ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి మొత్తం అంతటా. ఈవెన్ వీపు భాగము, ఈవెన్ అన్నిటికీ చూడండి, ఒక స్టిచ్ ఇచ్చేసాక ఐరన్ చేసినట్టుగా అణిగిపోయి ఉంటుంది. సో ఒక లైన్ స్టిచ్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను పాయింట్స్ ఇచ్చేస్తున్నాను రెండు వైపులా. సో ఇటువైపు ఒక పాయింట్, ఇటువైపు ఒక పాయింట్. మామూలు బ్లౌజెస్కి ఇస్తాం కదండి, అవే పాయింట్స్. సో ఈ పాయింట్స్ నేను ఇచ్చేసాను. ఇది నేను షార్ట్ బ్లౌజ్ కాబట్టి ఎండింగ్లో ఇస్తున్నాను పాయింట్స్. మీరు లాంగ్ బ్లౌజ్ కుట్టుకునే వాళ్ళు మిడిల్లో ఇచ్చుకోండి, ఎండింగ్లో ఇవ్వకండి పాయింట్స్. ఎండింగ్లో ఇస్తే బాగోదు. ఇది నేను షార్ట్ బ్లౌజ్ కాబట్టి నేను ఎండింగ్లో ఇస్తున్నాను. నెక్స్ట్ నా పాయింట్స్ ఇచ్చేసాక నా బ్లౌజ్ ఇలా నేను చేస్తున్న బ్లౌజ్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా అదేనండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ వేసుకుంటాను. కాకపోతే నాకు బ్యాక్ సైడ్ నేను డోరీస్ పెడదాం అనుకుంటున్నాను. మీరు బటన్స్ పెట్టుకునే వాళ్ళు డోరీస్ని స్కిప్ చేయండి, సో నో ప్రాబ్లం. కానీ డోరీస్ పెట్టుకొని నేను కొంచెం దానికి హ్యాంగింగ్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో అందుకని డోరీస్ని ముందుగానే ఫిక్స్ చేసేసుకుంటున్నాను లోపల. మనం కుట్టక ముందే ఇలా డోరీస్ని పర్ఫెక్ట్గా లోపల వైపు నుంచి ఇలా ఫిక్స్ చేసుకుంటే మనం క్లాత్ టర్న్ చేసినప్పుడు డోరీస్ ఆటోమేటిక్గా దానికి స్టిచ్ అయి కనిపిస్తాయి. అసహ్యంగా మనకి బయటకి స్టిచ్ అయి కనిపించవు. ప్లస్ పిల్లలకు కూడా ఆ డోరీస్ అనేవి కొంచెం గుచ్చుకోకుండా ఉంటాయి. ఇక్కడ నేను డోరీస్ రెడీమేడ్ యూజ్ చేస్తున్నాను. చూడండి, నేను ఓవరాల్గా అంతా స్టిచ్ వేసేసాను, టర్న్ చేసేసాను, ఈవెన్ పాయింట్స్ కూడా ఇచ్చేసాను. టర్న్ చేసిన వెంటనే మీరు పైనుంచి ఒక స్టిచ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సేమ్ ఫ్రంట్ భాగానికి నేను ఎలా చేశానో బ్యాక్ భాగానికి కూడా నేను అదే చేశాను. ఇక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఉక్స్కి మనం కట్ చేసుకుందాం. నేను అందుకే ఇది ముందు కట్ చేయకండి అని చెప్పింది ఉక్స్కి. ఇప్పుడు ఉక్స్ పెట్టడానికి బెల్ట్ కానీ, ఉక్స్కి బెల్ట్ కానీ, పట్టీ కానీ ఇప్పుడు పెట్టుకుందాం మనం కట్ చేసి. ఇప్పుడైతే మనకి ఈజీ ఉంటాయి, పాయింట్స్ పెట్టేసాం కాబట్టి లైనింగ్ క్లాత్ కూడా లోపల ఎటు కదలదు. మనకి పర్ఫెక్ట్గా ఏ ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. పైన షేప్ కూడా చూడండి ఎంత రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. అదే మీరు ముందే కట్ చేసుకున్నారనుకోండి, ఆ రౌండ్ షేప్ రాకుండా పైకి కిందికి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఏంటంటే ఒక 3 ఇంచెస్ క్లాత్ తీసుకోండి. ఒకటి వచ్చేసి నార్మల్ 3 ఇంచెస్, 2.5 ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇటు సైడ్. జస్ట్ దీన్ని నేను ఇలా ఫోల్డ్ చేసినట్టే చేసేయండి. లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఒక లైన్ స్టిచ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సింపుల్. అక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ స్టిచ్ ఇచ్చేసుకున్నారనుకోండి, ఆ తర్వాత ఫోల్డింగ్ ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఇలా నేను ఒక స్టిచ్ ఇచ్చేసాను పైనుంచి కింద దాకా. ఇప్పుడు మనం టర్న్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది, ఎందుకంటే మనం లోపల వైపు ఫోల్డ్ చేసాం కదా. అది ఆటోమేటిక్గా అది మనకి కంఫర్టబుల్గా ఉండేలాగా ఫోల్డింగ్ ఇస్తుంది. ఇప్పుడు నేను దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి ఇలా ఉక్స్ పట్టీని రెడీ చేసుకుంటాను అన్నమాట. సో బయట వైపు చూసినా లోపల వైపు చూసినా సేమ్ కనిపిస్తుంది. సో ఇలా నేను ఉక్స్కి 3 లైన్స్ స్టిచ్ ఇచ్చేసుకున్నాను. ఇది మనం ఉక్స్ పెట్టడానికి
అక్కడక్కడ కాజాలు కుడతాం కదండి, ఆ కాజాలు కుట్టడానికి ఒక లైన్ కూడా ఇచ్చుకున్నాను. అంటే ఆ లైన్ ప్రకారంగా వస్తాయి, ఆ లైన్ స్టిచ్ ఇస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఉక్స్ కోసం ఇదైతే చాలా సింపుల్ అండి. జస్ట్ 2 ఫోల్డ్ చేయండి క్లాత్ని, ఆ కొన ఈ కొన ఫోల్డ్ చేసేసి, ఇది 2 వరుసలు ఉండాలండి. ప్లస్ ఇటువైపు ఫోల్డింగ్ సైడ్ మాత్రం ఓపెన్గా ఉండాలి, అటువైపుది మాత్రం నేను స్టిచ్ చేస్తున్నాను. సేమ్ నేను వీడియోలో చూపించినట్టుగానే ఫోల్డ్ చేసి ఒక లైన్ స్టిచ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు స్టిచ్ ఇచ్చేసాను కదా, ఇప్పుడు నేను ఇలా టర్న్ చేసేసిన వెంటనే జస్ట్ టర్న్ చేసి లోపలికి అనేసి నేను అది ఒక లైన్ స్టిచ్ ఇచ్చేస్తాను అన్నమాట. ఇప్పుడు మనకి ఉక్స్ పెట్టడానికి పట్టీ రెడీ అయిపోయినట్టే. సో ఉక్స్ పట్టీ రెడీ అయిపోయింది, కాజా పట్టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 కాజా కుట్టడానికి రెడీగా ఉంది, ఉక్స్ కుట్టడానికి రెడీగా ఉంది. అండ్ నా రౌండ్ నెక్ షేప్ అస్సలు డిస్టర్బ్ అవ్వలేదు. మీరు దీనికి లేస్ అటాచ్ చేసుకోవాలనుకుంటే కూడా అటాచ్ చేసుకోండి. బ్లౌజ్ అంతా కుట్టేశాక కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేను బ్లౌజ్ అంతా కుట్టేశాక స్లోగా అటాచ్ చేసుకుంటాను లేస్. ఇప్పుడైతే ప్రజెంట్ నేను బ్లౌజ్ ఎలా కుట్టాలో మీకు చూపిస్తున్నాను. హెవీ డెకరేషన్స్కి వెళ్ళట్లేదు. డెకరేషన్స్ అది మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ముందటి పార్ట్ అంటే మనకి తక్కువ భాగం ఉన్నది ముందటి పార్ట్కి రావాలి. చూసారు కదా, మనం హ్యాండ్కి ఒక పక్క ఎక్కువ భాగం ఉంటుంది సంక దగ్గర, ఒక పక్క తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నది మాత్రమే ముందు భాగానికి రావాలి, ఎక్కువ ఉన్నది మాత్రం వెనుక భాగానికి పోవాలి. సో వెనుక భాగానికి నేను ఎక్కువ ఉన్నది పెట్టుకున్నాను, ముందు భాగానికి తక్కువ ఉన్నది పెట్టుకున్నాను. సో ఇలా నేను జాయింట్ వేసేసాను లైన్గా జాయింట్ వేసేసాక ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ మనం మెజర్మెంట్ అనేది ముందే తీసుకొని గీసుకున్నాం కదా, దాని మీద ఒక లైన్ స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుంటున్నాము. పిల్లలకి జనరల్గా హ్యాండ్స్ అనేవి లూజ్గానే ఉంచుతామండి, మరి ఓవర్ టైట్గా వేయము. పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడరు ఓవర్ టైట్గా వేస్తే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను చిన్న రిబ్బన్స్ లాగా పెడుతున్నాను, ఎందుకంటే మా పాప చాలా బక్కగా ఉంటుంది. సో బక్కగా ఉన్న పిల్లలకి ఏంటంటే ఎంత టైట్గా మనం బ్లౌజ్ కుట్టినా కూడా వాళ్ళకి వేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి కాస్త కూస్తో లూజ్గా పెడతాము. సో ఆ లూజ్ని నేను కవర్ చేయడానికి చిన్నపాటి బెల్ట్ కుట్టుకుంటున్నాను. ఇది మీకు అక్కర్లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయండి. మంచిగా లావుగా బొద్దుగా ఉన్న పిల్లలకైతే ఇది నాకు తెలిసి అవసరం లేదు. బక్కగా ఉన్న పిల్లలకైతే మాత్రం ఇది బాగా యూజ్ అవుతుందండి. సో ఇలా నేను కుట్టేసుకొని దాన్ని టర్న్ చేసేసాను. సేమ్ 2 అలాగే ఒకవైపు పెద్దగాను ఒకవైపు చిన్నగాను కుట్టేసుకొని మామూలుగా నేను టర్న్ చేసేసుకున్నాను, ఆ కుట్టంతా లోపలికి పోయేలాగా. ఆ టర్న్ చేసిన బెల్ట్స్ని నేను ఇక్కడ అటాచ్ చేసేస్తున్నాను. జస్ట్ ఒక 3 ఇంచెస్కి పైన అటాచ్ చేస్తున్నాను నడుం భాగంలో. ఇది ఇటువైపు అటాచ్ చేసేస్తున్నాను. ఇవి వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ కట్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి, కట్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది బ్లౌజ్కి. కానీ నాకు ఇది కావాలి కాబట్టి నేను కట్స్ పెట్టుకోవట్లేదు. సో ఇలా మనకు కట్టడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం నడుం దగ్గర టైట్గా కూడా కనిపిస్తుంది, బ్లౌజ్ కూడా టైట్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం లంగా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. ఈ లంగా వచ్చేసి ఈ మెథడ్ వచ్చేసి అందరికీ ఇదే మెథడ్ అండి. ఈవెన్ పెద్దగా ఉన్న వాళ్ళకైనా చిన్నగా ఉన్న వాళ్ళకైనా క్లాత్ హైట్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప కుట్టే మెథడ్ అయితే సేమ్ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు, హైట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. నేను ఇది దగ్గర 31 ఇంచెస్ క్లాత్ తీసుకుంటున్నాను. 6 to 7 years 5 to 7 years వాళ్ళకి ఈజీగా సరిపోతుంది ఈ హైట్. సో 31 ఇంచెస్ తీసుకున్నాను. మీకు మీ పాప హైట్ ఉంది అనుకుంటే కనుక మీరు పట్టీ పెట్టనక్కర్లేదు. ఇలా నేను పెడుతున్న పట్టీ నాకేంటంటే పాప కొంచెం హైట్ మామూలుగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ చిన్న పట్టీ పెట్టుకుంటున్నాను. అది
మీకు 31 ఇంచెస్ సరిపోయింది అంటే ఈ 2 ఇంచెస్ పట్టి మీరు పెట్టనక్కర్లేదు. నేను సగానికి మడిచి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా లంగా కుట్టేటప్పుడు ఈ పట్టి కుట్టేటప్పుడు దయచేసి సగానికి మడిచే కుట్టండి. అప్పుడు మనకి ఏ తప్పు పోకుండా వస్తుంది. ఈ పట్టీ ఏంటంటే ఒకవేళ మన పిల్లల హైట్ అయినా కూడా ఆ పట్టీ ఇప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నడుము కొలత వచ్చేసి 25 ఇంచెస్ ఉంది టోటల్గా. అంటే 25 ఇంచెస్ ఉన్నప్పుడు మనం 26 ఇంచెస్ అనుకుందాం. ఇప్పుడు నేను పట్టీ కుట్టుకోవడానికి మాత్రం 1.5 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ వరకు మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ నాకు కరెక్ట్గా సరిపోతుంది. సో నేను 1.5 ఇంచే పెట్టుకుంటున్నాను మా పాపకి. సో 1.5 ఇంచు ఇలా మీరు టేప్ పక్కనే పెట్టేసుకొని ఇలా చూసుకుంటూ కుట్టేసుకుంటే అయిపోతుంది. మిడిల్లోకి మర్చండి క్లాత్ని, అంటే 2 కొనలు కింద వైపు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. మీరు ఎక్కడైతే మిడిల్గా మడుస్తారో అక్కడ నుంచి 1.5 ఇంచు పెట్టుకుంటూ వెళ్ళండి. మీ పాపకి హైట్ సరిపోతుంది అనుకుంటే మాత్రం ఈ పట్టీని స్కిప్ చేయండి. ఇలా నేను పట్టీ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది 4 ఫోల్డ్స్ పెట్టుకున్నాను క్లాత్ని. 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్నాను. ఇది మనకి అరౌండ్ 25 ఇంచెస్ వచ్చింది కదా నడుము. సో ఇక్కడ 25 ఇంచెస్ వచ్చిందండి నడుము. సో ఈ 25 ఇంచెస్కి నేను ఏం చేస్తున్నానంటే 4 ఫోల్డ్స్ నేను పెట్టాను కాబట్టి 25 ఇంచెస్ డివైడెడ్ బై 6 అని పెట్టుకున్నాను. కాకపోతే నేను ఓవరాల్గా 26 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి లోపల వైపు లంగాకు కూడా మనం కుడతాం కదా 2 జాయింట్లని. సో అందుకని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో 26 ఇంచెస్ డివైడెడ్ బై 4 పెడితే ఏమైంది 6.5 ఇంచెస్ వచ్చిందండి. మీరు ఇట్లా డివైడెడ్ బై నాకు చేయకూడదు, నాకు ఇష్టం లేదు అని అంటే జస్ట్ మీకు 26 ఇంచెస్ టేప్ తీసుకొని 4 ఫోల్డ్స్ మీరు టేప్లోనే చేసేసుకుంటే మీకు కొలత వచ్చేస్తుంది. సో నాకు 6.5 ఇంచెసే కావాలి. సో 6.5 ఇంచెస్ నేను మిషన్ మీద జస్ట్ లైట్గా మార్క్ వేసుకుంటున్నాను, అంటే నాకు ఎంత పొడుగు కావాలనేది నాకు క్లారిటీ కోసం. సో ఇక్కడ చూడండి, ఇది మినిమం 2 ఇంచెస్ ఫోల్డింగ్ పెట్టుకోండి పట్టి. ఒకవేళ మీరు క్లాత్ 2 ఇంచెస్ లోపలికి మడవకపోయినా పర్లేదు, కానీ ఒక ఫోల్డింగ్కి మధ్యలో మాత్రం ఖచ్చితంగా 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. లంగాలకి 2 ఇంచెస్ మినిమం గ్యాప్ ఉంటేనే అందంగా కనిపిస్తాయి. మరీ దగ్గరగా పెడితే కూడా అందంగా కనిపించవు. సో చూడండి, ఇక్కడ నేను లోపల క్లాత్ చిన్నగా మడిచినా కూడా బయట వైపుకు మాత్రం నేను 2 ఇంచెస్ పర్ఫెక్ట్గా కనపడేలా చూస్తున్నాను. అలాగే నాకు 6.5 ఇంచెస్ కావాలి. నేను మార్క్ పెట్టుకున్నాను కదా 4 వైపులా. ఇప్పుడు ఒక్క వైపు భాగంకి 6.5 ఇంచెస్ అయిపోయింది. ఇప్పుడు రెండో భాగం 6.5 ఇంచెస్ అంటే 13 ఇంచెస్ పొడవు నాకు కావాలి. అలా మనం చూసుకుంటూ నీట్గా 26 ఇంచెస్ వచ్చేంత వరకు నేను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాను అన్నట్టు. మీ నడుము ఈ కొలత ఏదైనా సరేనండి, మీ పాప నడుము కొలతకైనా మీ నడుము కొలతైనా ఎంత అంటే మామూలుగా లంగా జాకెట్ కుట్టుకునే వాళ్ళ నడుము ఏ కొలుతున్నా సరే డివైడెడ్ బై 4 పెట్టేసుకొని క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసేసుకొని ఇలా మార్క్ పెట్టేసుకొని ఆ డివైడెడ్ బై 4లో ఎంతైతే వచ్చిందో ఆ 4 మార్క్స్కి అంతే ఉండేలా చూసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నాకు ఇక్కడ 2 ఫోల్డ్స్కి కలిపి 13 ఇంచెస్ రావాలి. 13 ఇంచెస్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 2 ఫోల్డ్స్కి కలిపి 13 ఇంచెస్ రావాలి. టోటల్ 26 ఇంచెస్ అవుతుంది. సో అలా నేను మొత్తం ఫోల్డింగ్స్ పెట్టుకున్నాను. టోటల్ 26 ఇంచెస్ నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ నేను పట్టీలని నేను ఏం చేస్తున్నానంటే మనం కుట్టుకున్న ఫోల్డింగ్స్ని కొంచెం ఒక 4 ఇంచెస్ లోపల వరకు ఇలా ఒక లైన్ ఇచ్చి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాను. ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఏంటంటే స్ట్రైట్గా ఇవ్వకూడదు, కొంచెం క్రాస్గా ఇవ్వండి. కొంచెం క్రాస్గా ఇస్తే ఏంటంటే పిల్లలు కూర్చున్నా లేచినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. పిల్లలకి ఒక్కోసారి నడుము తక్కువ ఉన్న సీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అడ్జస్ట్ అయిపోతుంది. మీరు స్ట్రైట్గా ఇచ్చారనుకోండి, నడుము దగ్గర ఉన్నట్టే సీట్ దగ్గర కింద వైపు ఉండదు, ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా ఓవర్ టైట్ అయిపోతూ ఉంటుంది సీట్ దగ్గర. సో అందుకని
కొంచెం లైట్గా అంటే కనపడినట్టుగా క్రాస్ ఫోల్డింగ్ ఇవ్వండి. చూడండి, నేను వీడియోలో కూడా క్రాస్ ఫోల్డింగ్ ఇస్తున్నాను, మరీ స్ట్రైట్ ఫోల్డింగ్ ఇవ్వట్లేదు. సో ఇలా 4 ఇంచెస్ పెట్టుకుంటూ కొంచెం క్రాస్ కనపడినట్టుగా క్రాస్ పెట్టుకుంటూ వెళ్తున్నాను ఫోల్డింగ్ని. సో ఇలా కొంచెం క్రాస్ తీసుకోవడం వల్ల మీకు పిల్లలు కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవ్వదు. నడుము దగ్గర టైట్గాను ఉంటుంది, కింద సీట్ దగ్గర లూజ్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా క్రాస్గా నేను అన్ని పట్టీలు ఇచ్చేసుకున్నాను. తర్వాత వచ్చేసి నడుము కొలత చెక్ చేసుకుంటున్నాను. నడుము మన బ్లౌజ్ కొలతకి దీనికి పర్ఫెక్ట్గా సరిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి లోపల లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ ఇవ్వడానికి నేను లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డ్స్ తీసుకున్నాను. సో మనకి నడుము కొలత వచ్చేసి 6.5 ఇంచెస్ అంటే 26 ఇంచెస్ కాబట్టి ఒక 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అటు ఇటు మనకి స్టిచ్చింగ్కి ఒక 1 ఇంచ్ పోతుంది కాబట్టి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా ఒక క్రాస్ లైన్ గీసేసాను. ఇది నేను క్రాస్లో తీయట్లేదండి, ఒక స్ట్రెయిట్లోనే లెహంగా లాగా తీస్తున్నాను, కానీ క్రాస్ వైపు పెట్టలేదు క్లాత్ని. మామూలుగా మనం గాగ్రాస్కి వాటికి క్రాస్ క్లాత్ పెట్టి కట్ చేస్తాము. ఈ పిల్లలకి లైనింగే కాబట్టి, లంగా లోపలే కాబట్టి క్రాస్గా తీసుకోవచ్చు. లేదు మాకు ఈ కటింగ్ కష్టంగా ఉంది అని అంటే జస్ట్ ఫోల్డింగ్ పెట్టేసుకోవచ్చు పైన స్ట్రెయిట్గా. అట్లనే 4 లైన్స్ క్లాత్ ఉంది కదండి, 2 మీటర్స్ క్లాత్. సో అది అలానే యాజ్ ఇట్ ఈజ్ మనం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా వస్తుంది. కానీ నాకు అంత ఫోల్డ్ చేసి అంత ఉబ్బుగా నాకు ఇష్టం లేదు. సో ఇప్పుడు నేను ఆ కార్నర్ ఈ కార్నరు స్టిచ్ చేస్తాను. ఈవెన్ కింద కూడా పట్టి స్టిచ్ చేసేసాను, చూసుకోండి, లోపలికి మడిచేసి. సో ఇప్పుడు ఇది లంగాలాగా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు నేను సీదా చేసేసుకొని లంగా లోపలికి దీన్ని ఫిక్స్ చేసేస్తాను. ఇలా మనం సీదా చేసేసుకొని లంగా లోపలికి నడుము దగ్గర ఇలా ఫిక్స్ చేసేసుకొని చుట్టూ మనం ఒక స్టిచ్ వేసేస్తే ఆటోమేటిక్గా లైనింగ్ అటాచ్ అయిపోతుంది, అంతే. ఒకవేళ మీకు లైనింగ్ ఎక్స్ట్రా ఉంది అని అనిపిస్తే లోపల ఒక ఫోల్డింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది, అది బయటకు కనిపించదు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఇది నేను మళ్ళీ 4 ఫోల్డ్స్ తీసుకున్నాను. లంగాకి మనం బాడీ కుట్టాలి కదండి పైవైపు. పిల్లలు కాబట్టి లంగా నాడ కట్టుకోవడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి మనం బాడీ ఇచ్చేస్తున్నాం. సేమ్ అదే బాడీ మెజర్మెంట్స్ అండి, మనం బ్లౌజ్కి ఎలా తీసుకున్నానో అలాగే 5.5 ఇంచెస్ డిస్టెన్స్లో తీసుకుంటున్నాను. షోల్డర్కి వచ్చేసి 3 ఇంచెస్, చంక భాగానికి వచ్చేసి 4 ఇంచెస్. అలాగే మనం దీనికి మన బ్లౌజ్కి నెక్కి వచ్చేసి 4 ఇంచెస్. మీరు 4 to 4.5 ఇంచెస్ వరకు కూడా తీసుకోండి. బ్యాక్ నెక్ మాత్రం 4.5 ఇంచ్ తీసుకోండి, ఎందుకంటే మనం బ్యాక్ నెక్లో రౌండ్ డిజైన్ పెట్టాను కాబట్టి నేను 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీని హైట్ వచ్చేసి 10 ఇంచెస్ 11 ఇంచెస్ చాలా ఎక్కువ అండి. సో 10 to 11 ఇంచెస్, నేనైతే ఇక్కడ 11 ఇంచెస్ తీసుకుంటున్నాను, అంతే. ఇంకా బాడీ పార్ట్ మనకి రెడీ అయిపోయినట్టే. సేమ్ మనం బ్లౌజ్ పీస్కి ఎలా అయితే హుక్స్కి కుట్టామో అలాగే ఇది కూడా సేమ్ కుడతామండి. జస్ట్ క్రాస్ క్లాత్లని సంక భాగంలో మెడ భాగంలో అటాచ్ చేసేసి మధ్యలో ఒక చిన్న పాయింట్స్ ఇచ్చేసి 4 పాయింట్స్ అంటే బ్యాక్ సైడ్ 2 ఫ్రంట్కి 2 4 పాయింట్స్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇలా నేను క్రాస్ క్లాత్ పీసెస్ తీసుకున్నాను. ఆ క్రాస్ క్లాత్ పీసెస్ ఏంటంటే మడి చేసి దీని చుట్టూ ఇలా నేను కుట్టేస్తాను. అలానే నేను పట్టీ పెట్టేసుకున్నాను, ఇక్కడ పాయింట్స్ పెట్టేసుకున్నాను. నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా పెట్టుకున్నామో సేమ్ అదే మెథడ్ అండి. ఇక ఇక్కడ క్రాస్ క్లాత్ కూడా జాయిన్ చేసేసాను. జాయిన్ చేసిన దాన్ని నేను ఇలా టర్న్ చేస్తున్నాను. సేమ్ ఇది మన బ్లౌజ్కి, మన పెద్దవాళ్ళ బ్లౌజ్కి ఎలా అయితే క్రాస్ క్లాత్ టర్న్ చేస్తామో అదే మెథడ్ అండి. సో ఇలా క్రాస్ క్లాత్ని జాయిన్ చేసేసి ఇలా లోపలికి మడిచేస్తే క్రాస్ క్లాత్ మొత్తం నీట్గా అందంగా కనిపించేస్తుంది. సో నేను మెడ సంక భాగం అన్నిటికీ వేసేసుకున్నాను క్రాస్ క్లాత్ని. సో వేసేసుకున్నాక నడుముకి నేను అటాచ్ చేసేసాను, అంటే మన
లంగాకి నేను ఈ బాడీ పార్ట్ని అటాచ్ చేసేసుకున్నాను. సో ఇలా అటాచ్ చేసేసుకుంటే పిల్లలకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. సమ్మర్లో అయితే ఇంకా చక్కగా మనం ఫంక్షన్ అయిపోగానే బ్లౌజ్ తీసేసి హ్యాపీగా ఈ బనీన్ మీద కూడా హాయిగా ఉంచేయచ్చు, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. చూడండి నా లంగా జాకెట్ రెండు రెడీ అయిపోయాయి. మా పాప కోసం ఇప్పుడు ఈ డ్రెస్ నేను రెడీ చేశాను. ఈ మెజర్మెంట్ మినిమం 5 to 7 years బేబీస్కి ఈజీగా సరిపోతుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా షేర్ చేయండి నా వీడియోస్ని వేరే వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్.